మమ్మల్ని ప్రశ్నించండి, విమర్శించండి, మీ అభిప్రాయాన్ని చెప్పండి, కానీ గౌరవంతో చెప్పండి, బాధ్యతతో చెప్పండి, చట్టాన్ని గౌరవిస్తూ చెప్పండి. అప్పుడే మన ప్రజాస్వామ్యం మరింత బలపడుతుంది. కొడకల్లారన్న భాష తెలుస్తారా మీకు? కొడకల్లారన్న భాష తెలుస్తారా మీకు? చెప్పు, అటు తిప్పి ఇటు తిప్పి పగిలిపోయేలా, దవడ వాచిపోయేలా తమాషాలుగా ఉందా కొడకల్లారా? గౌరవంతో చెప్పండి, బాధ్యతతో చెప్పండి. చెప్పు తీసుకొని పళ్ళు రాలగొడతాను కొడకల్లారా, ఒక్కొక్కడికి చెప్తున్నాను. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఫ్రీడమ్ టు అబ్యూస్ కాదు. టిక్కర్ రేగితే నాకు ముఖ్యమంత్రి వాళ్ళ అమ్మమ్మ కూడా ఎవరు గుర్తురాడు నాకు. డెత్ థ్రెట్స్ ఇవ్వడం, వంట చేతో మెడ పిసికి తొక్కి కింద నొక్కేస్తాం కొడకల్లా. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం. వాలంటీర్స్ గురించి మాట్లాడితే ఏమని చెప్పారు? అందరూ తిట్టారు కదా నన్ను. పైచీలకు 30,000 మంది పైచీలకు ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారు ఆంధ్రప్రదేశ్ నుంచి. మహిళలను టార్గెట్ చేయడం. డైమండ్ రాణి ఆ రోజా కూడా మాట్లాడదు. వాళ్ళు కూడా యూట్యూబ్ నువ్వు కూడానా? ఒక వ్యక్తి గౌరవాన్ని దెబ్బతీయడం. రాహుల్ గాంధీ గారు పెళ్లి చేసుకోలేదు అన్నారు కానీ బ్రహ్మచారం చెప్పలేదు. హింసకు ప్రేరేపించడం. నా అభిమానులు ఎందుకు చెప్తున్నాను ప్రత్యేకించి, మీరు అంత సున్నితంగా ఉండకండి. మీరు ఈ సోషల్ మీడియా కామెంట్కి దీనికి నలిగిపోకండి. అట్లా మీకు దమ్ముంటే తిరిగి కొట్టండి. ఎట్లా దాడి చేయాలి అలా చేయండి. ఇవన్నీ రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛలోకి రావు. ఇవి చట్టపరంగా నేరాలు. మీకు నైతిక బాధ్యత లేనప్పుడు చట్టాలను చేసే లా మేకర్సే లా బ్రేకర్స్ అయితే మనం ఎందుకు చట్టాలు పాటించాలి? ముందు మీరు పాటించండి, ఆ తర్వాత మేము పాటిస్తామని చెప్దాం ఒకసారి రేపు. చూసారా, ఆయన ఈ రోజు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి మాట్లాడిన ప్రతి మాటను ఆయనే క్రాచ్ చేశాడు. మామూలుగా సినిమాల్లో రికార్డ్స్ బీట్ చేస్తారు కదా, అలా పవన్ కళ్యాణ్ ప్రతి స్పీచ్ లో ఆయన్ని బీట్ చేసుకుంటాడు. ఆయనకి ఎవరు సాటి లేరు, సాటి రారు కూడా.